వచ్చి అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించినందుకు ప్రత్యేకంగా మంత్రి గారికి ధన్యవాదాలు. ప్రెసిడెంట్ గౌరీశంకర్ ఎందుకంటే మా కొల్లాపూర్ నియోజకవర్గంలో మా నాయకులు కార్యకర్తలు స్కూల్ ప్రోగ్రామ్స్ పెడితే జస్ట్ 2 days బ్యాకే ఇవన్నీ విపరీతంగా సన్మానాలు ఇవన్నీ చేస్తూ ఉంటే నేను మధ్యలో ఆలోచన స్టాప్ చేసి లాస్ట్ ఇంతకుముందు తీసుకుంటుంది ఇప్పటి నుంచి నేను ఈ శాల్వాలు బొకేలు ఇవన్నీ తీసుకోను. మీరు తెచ్చిన శాల్వాలన్నీ అన్ని లెక్కేసి ఆ శాల్వ తీసుకొని నీ జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఫస్ట్ మినిమం అంటే ప్రతి గ్రామానికి ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో గ్రామీణ వాతావరణంలో ప్రతి పేద కుటుంబాల్లో చదువుకునే వాతావరణం లేదు. అంటే వాళ్ళ సామాజిక పరిస్థితి కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, వ్యసనాలు కావచ్చు, ఇంట్లో అప్పుల బాధలు కావచ్చు, రకరకాల టీవీలు కావచ్చు, రకరకాల వాటిల్లో వల్ల పిల్లలకు చదివే వాతావరణం ఉండదు. అందుకని నేనేం చెప్పినంటే పొద్దున్నే పిల్లలు 7 గంటలకు స్కూల్కి రప్పియండి, సాయంకాలం 7 వరకు స్కూల్ రిటైన్ చేయండి. ఈ మార్నింగ్ 7 to 10 గవర్నమెంట్ టీచర్స్ ఉండరు, ఈవినింగ్ 4 to 7 ఉండరు. ఈ 6 hours ఏది ఉంటుందో గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్న నిరుద్యోగ యువత ఉంటుందో వాళ్లకు నెలకు వాళ్ళు కొంత పారితోషికం ఇస్తూ వాళ్ళ స్థాయిని బట్టి మీ ఆర్థిక పరిస్థితిని బట్టి నెలకు 10,000 20,000 రోజులకు ఇస్తూ 3 గంటలు వీళ్ళు ఎంగేజ్ చేస్తే ఆ పిల్లలకు పొద్దున్నే హోంవర్క్ కావచ్చు, చదివించడం కావచ్చు, పేపర్ చదివించడం కావచ్చు, పుస్తక పఠనం కావచ్చు, మధ్యాహ్నం అట్లాగే సాయంకాలం 4 గంటలకు స్కూల్ అయిన తర్వాత 1 గంట ఆటపాటలు ఆడిచ్చేసి మళ్ళీ హోంవర్క్ చేయిస్తే ఇంటికి పోయిన తర్వాత చదవాల్సిన అవసరం ఉండదు. సో మార్నింగ్ 7 to ఆల్మోస్ట్ 12 మోర్ దాన్ ఎనఫ్. సో కాబట్టి ఇది చేయడానికి గ్రామాల్లో ప్రతి కుటుంబం ప్రతి ఇంటి దగ్గర మా కార్యకర్త చెప్పిన ఎట్లయితే ఎన్నికల ముందు ఇంటింటికి వెళ్ళి ఓటు అడుగుతారో ఎన్నికలైన తర్వాత ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర కనీసం మినిమం 100 రూపాయల చందా వసూలు చేసి మీ గ్రామంలో మీరే గ్రామాన్ని ఏర్పాటు చేసుకోండి, చేసి ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఇస్తారు. సో దీన్ని కేవలం దీనికోసం ఖర్చు పెట్టి రాజకీయాలకు అతీతంగా కమిటీ వేసుకుని చేసి ఆ పిల్లలకి ఈ విద్యను అందించాల్సిన అవసరం ఉంది. అది చెయ్యకపోతే మీరు నా దగ్గరికి వచ్చి మీ అవసరాలు కానీ రకరకాల రాజకీయాలు వస్తే ఎంపీటీసీ అడుగుతాడు, ఏది మీరు అడిగే అర్హత కోల్పోతారు. నేను ఫస్ట్ అడిగేది మీ గ్రామాల్లో ఏం చేసింది అడుగుతా, ఇది ఫస్ట్ నా కండిషన్ అని చెప్పి దాన్ని అమలు చేసే కార్యక్రమం నేనే మొదలుపెట్టాను. కాబట్టి అందుకే ఈరోజు వద్దని చెప్పిన. కాబట్టి అదే టు మోటివేట్ పీపుల్ అంటే భాగస్వామ్యం చేయాలి ప్రభుత్వ పరంగా. నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరి ఎమ్మెల్యేలకు ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. అందులో 1 కోటి రూపాయలు మంచినీటి సరఫరా కోసం, మిగిలిన డబ్బు డెవలప్మెంట్ కోసం. నేనేమన్నా దానిలో మిగిలిన 9 కోట్లు నేను కేవలం విద్య కోసమే ఖర్చు పెడతానని కూడా నేను మాట చెప్పడం జరిగింది. దాన్ని కట్టుబడిన చేసే కార్యం చేస్తాను. ఎవ్రీ స్కూల్ బికమ్స్ ఏ రెసిడెన్షియల్ స్కూల్. ప్రతి స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ ఇది. నేను ఈ విషయాన్ని గతంలో సందర్భం వచ్చినట్టు చెప్తా ఉన్నా, చెప్పాలా వద్దా? ఫస్ట్ కలెక్టర్ కార్పొరేట్స్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు ఇండస్ట్రీ మినిస్టర్ నా టర్న్ వచ్చినప్పుడు నేను చెప్పినట్టే ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ kindly spend the CSR funds, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్స్ ఏమిటో ఇవి కేవలం విద్య కోసం ఖర్చు పెట్టండి, విద్య కోసం ఖర్చు పెట్టండి. ఎట్లా అని కూడా చెప్పిన. మార్నింగ్స్ ఇదే 7 to 10, ఈవినింగ్ 4 to 7 గ్రామంలో నిరుద్యోగ యువకులను వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంగేజ్ చేసి ఇవన్నీ కోచింగ్ ఇచ్చే కార్యక్రమం చేయండి. వాళ్ళకు ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి పోయి కార్పొరేట్ కాలేజీకి పోయి లక్షల రూపాయలు అప్రూపాలు కావాల్సిన అవసరం లేకుండా ఒక స్టాండర్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. చేయాలి. పొద్దున్నే వాళ్ళకు ఉన్నది ఒక గలో గంజలు తాగొస్తారు అన్న. ఆ మీటింగ్ నేను మాట్లాడినటువంటి సబ్జెక్ట్ పక్కకు పోయింది. ఇప్పుడు చెప్పడం బాగుడు, ఆ కలో కొంచెం ముందుకు వచ్చింది ఆనాటి ముఖ్యమంత్రి గారు. సో అందుకే దాన్ని అమలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నా. కాబట్టి
అందుకని దీని షార్ట్స్లో కూడా చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్.